అతను जोड़ विजय जय बोलो दुर्गा माता की जय बोलो दुर्गा माता की जय बोलो दुर्गा माता की
పాడవాడు తీసుకున్న వాళ్ళు కొంచెం వెనుక రారి, అర తీసుకున్న వాళ్ళు వెనుక రారి, అర తీసుకున్న వాళ్ళు ముందు పోండి. వచ్చిందా? ఓకే. మంగళం సర్వలోకే నమస్కారం చేసుకోవడానికి 3 మార్లు గురించాలి. ఓం యాని గాని భావాని యాని బ్రహ్మ అంతర్నాడు గాని గాని అక్షంతి ప్రదక్షిణం విదే పాపోహం భావ కర్మాణ భావాత్ భావహం భవ భావాన్ గురుభాయ శరణాం గురుచరాః. అందరూ చెప్పండి. అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష
రక్ష దుర్గా భవాని నమోస్తుతే. నమస్కారం చేసుకుని అందరూ కూడా అమ్మవారి పాదాలు రక్షించండి. స్వామి జగన్నాథాయ నమో నమః. పాదార సువర్ణ రమణ పుష్పప్రియ ఆత్మ భువాదయ సమర్పయామి. జయ భవ దుర్గా భవాని మాతా కీ జై. మాతా కీ జై. జయ భవ భారా మాతా కీ జై. అందరూ కూడా ఎక్కడ కూర్చోండి. ఎక్కడ వారక్కడ కూర్చోండి. అక్షంతలైతే పెట్టుకోండి. మంత్రహీనం జ్ఞానం మత్తిహీనం జ్ఞాని జగదాంబదిగానుగ్రహసిద్ధిరస్తు శతమానంభవతి ఆయుష్యేంద్రియే అధిష్టదీహితమతీః. ఈరోజు దేవి నవరాత్రుల్లో భాగంగా ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో సుభాష్ కాలనీ భూపాల్పల్లిలో ఇది 8వసారి మేము అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్రతిష్టాపన ఈరోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో మనకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇలా నవరాత్రులు మేము 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇది 8వ సంవత్సరం ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మిగతా ఈ 8 రోజులు కూడా చాలా ఘనంగా, అలానే ముందున్న గ్రౌండ్లో కూడా చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు, అలానే లక్కీడ్రాలు అన్నీ మేము చేస్తాం. కాబట్టి మా యూత్కు పెద్దల సపోర్ట్లు, కాలనీ సపోర్ట్లు, జిల్లా కేంద్రంలో చాలా పెద్ద వారి సపోర్ట్లు అందరూ ఉంటాయి. కాబట్టి మేము దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంటున్నాం. దానికి మా ఛత్రపతి శివాజీ యూత్ చాలా అంటే మాకు చాలా పెద్ద ఎత్తున సహకరిస్తూ చాలా ఇంత అద్భుతంగా విజయవంతంగా చేస్తున్నాం. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై భవాని. జై భవాని. ప్రపంచవ్యాప్తంగా మన దేవి నవరాత్రి ఉత్సవాలు శారదా నవరాత్రి ఉత్సవాల నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలుగా ఈరోజు ప్రతి భారతీయుడు గర్వంగా సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఈ నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నిజంగా కూడా దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ సనాతన ధర్మం మీద ఒక యుద్ధం జరుగుతుంది. సనాతన ధర్మాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో అన్య మతస్థులు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఈరోజు సనాతన ధర్మం మీద యుద్ధం చేస్తారు. అయినా మనకు ధర్మం గొప్పది. ఇటువంటి యూత్ ఇవాళ ఛత్రపతి శివాజీ యూత్ ఇటువంటి పిల్లలు ఎక్కడైతే అక్కడ చాలా అంటే ముందుకొచ్చి మన సనాతన ధర్మాన్ని కాపాడుతారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఛత్రపతి శివాజీ యూత్ పిల్లలందరికీ కూడా నా తరపున ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు